Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 11వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫల త్యాగీ సత్యాగీత్యభిధీయతే. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. కర్మములను పూర్తిగా విడుచుటకు దేహధారియగు జీవునకు సాధ్యం కాదు. ఎవడు కర్మల యొక్క ఫలమును విడుచుచున్నాడో అట్టివాడే త్యాగి అని పిలువబడుచున్నాడు. దేహధారియగు జీవుడు దేహ సంరక్షణాదులకై కర్మను చేయవలసియే ఉన్నాడు. కావున కర్మలను సంపూర్తిగా విడుచుట అతనికి సాధ్యపడదు. ఈ కారణమున ఆయా కర్మలను చేస్తూ వాని ఫలములను విడుచుటయే సర్వోత్తమమగు పద్ధతి. అట్టివాడిక ఆ కర్మలచే బద్ధుడు కాలేడు, మరియు అట్టివాడే త్యాగి అని చెప్పబడును. త్యాగి అనగా బాహ్య వస్తువులను త్యాగము చేయువాడు కాదనియు, కర్మలను చేస్తూ వాని ఫలములను విడుచువాడే త్యాగి అనియు, అభిమానమును సంగమును విడుచువాడే త్యాగి అనియు ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. కేవలము కర్మలను వదిలివేసినంత మాత్రమున మనుజుడు త్యాగి కాలేడు, త్యాగఫలమును పొందలేడు. కర్మలను చేస్తూ వాని ఫలములను వదులువాడే త్యాగి అగును, మరియు త్యాగఫలమును పొందగలుగును. దీనిని బట్టి అంతరంగమున గల త్యాగిత్వము ఫలాపేక్షారూప అంతరంగ మనోవృత్తి యొక్క త్యాగముపైననే ఆధారపడి ఉన్నది కానీ బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగముపై కాదని స్పష్టపడుచున్నది. కావున కర్మలను చేయవలననియు కానీ ఫలాభిసంధిరహితముగా చేయవలననియు భగవంతుని ఆశయమై ఉన్నట్లు తెలియచున్నది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.